నమస్కారం, నా పేరు గంగాదాస్. లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. పురపౌరుకు సంబంధించిన నామినేషన్ల ఘట్ట ముగిసింది. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్, భీమ్గల్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో మొత్తంగా 1729 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నాడు స్క్రూటినీ కూడా ముగిసింది. వచ్చే నెల ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం జరగనుంది. ఇలాంటి వార్తలు చూసే ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఎన్నికల కోసం సిద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం, నోడల్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఆదేశం. మున్సిపల్ ఎన్నికలలో భారీగా దాఖలైన నామినేషన్లు, పార్టీ టికెట్ల కోసం పెద్దల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్న అభ్యర్థులు. విధి నిర్వహణలో తీరిక లేకపోయినా విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన కలెక్టర్, కరచాలనం చేసి చాక్లెట్లు పంచిన జిల్లా పాలనాధికారి. జానకంపేట లక్ష్మీ నరసింహ ఆలయంలో ఘనంగా కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఆలయం. మేడారంలో వనదేవతలను దర్శించుకున్న రూరల్ ఎమ్మెల్యే దంపతులు, నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్న డాక్టర్ భూపతి రెడ్డి. విప్లవోద్యమ కార్యదీక్షకుడు కామ్రేడ్ కర్నాటి యాదగిరి అని, ఆయన మార్గం అందరికీ ఆచరణీయమని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్, జిల్లా నాయకుడు బి దేవరం అన్నారు. ఫిబ్రవరి 1 నాడు జరిగే కామ్రేడ్ కె యాదగిరి ప్రథమ వర్ధంతిని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. సిపిఐఎంఎల్ నేత కామ్రేడ్ యాదగిరి ప్రథమ వర్ధంతి సభ పోస్టర్లను శనివారం నాడు భీమ్గల్ మండలంలోని బాబానగర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు బి ప్రభాకర్, జిల్లా నాయకుడు బి దేవరాం మాట్లాడుతూ, కామ్రేడ్ కె యాదగిరి విప్లవోద్యమ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడని అన్నారు. ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన గొప్ప త్యాగధనుడు అన్నారు. జీవితాంతం విప్లవోద్యమ వ్యాప్తి కోసం అంకిత భావంతో నిజాయితీగా నికార్సుగా పనిచేశారన్నారు. కామ్రేడ్ కర్నాటి యాదగిరి ప్రథమ వర్ధంతి సభకు విద్యార్థులు, యువకులు, కార్మికులు, రైతులు, మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. 1వ తేదీన 5 దశాబ్దాలకు పైగా విప్లవోద్యమ నిర్మాణంలో ఎనలేని కృషి చేసిన సిపిఐఎంఎల్ ప్రజాపంద ఉమ్మడి జిల్లా, ఉమ్మడి రాష్ట్ర నాయకులైన కామ్రేడ్ కర్నాటి యాదగిరి అన్న మొదటి వర్ధంతి సభ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరగబోతూ ఉంది. ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆందోళనకు వ్యూహరచన చేసి కార్యకర్తల్ని రంగంలో దించిన మహాగణుడు, మహా గొప్ప మేధావి యాదగిరన్న సంతాప సభని విజయవంతం చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజానికానికి, కార్మిక వర్గానికి, మేధావి వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వెలుగులోనే రేపు జరగబోయే వర్ధంతి సభలో మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు గారు, అట్లాగే రాష్ట్ర నాయకురాలు రమక్క, కేజీ రామచందర్, అట్లాగే నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి ప్రభాకర్, అట్లాగే అర్బన్ జిల్లా కార్యదర్శి వి కృష్ణ, రాష్ట్ర నాయకులు రామకృష్ణ, నరేందర్, దేవారాం, వెంకటి తదితరులు పాల్గొంటారు. ఏదేమైనా ఈ విప్లవోద్యమ నిర్మాణంలో ఈరోజు తన త్యాగం, ఎనలేని త్యాగం, దాన్ని స్మరించుకొని భవిష్యత్తు విప్లవ కార్యాచరణని, విప్లవ ఉద్యమ ఆందోళనని మనం ఒక పట్టుదలగా
నిర్మిస్తేనే యాదగిరన్నకు నిజమైన నివాళి అని చెప్పేసి గుర్తు చేస్తూ ఈరోజు ఏదైతే రేపు జరగబోయే వర్ధంతి సభని విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని ప్రజా సంఘాలకు, వామపక్ష పార్టీలకు, మేధావులకు మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధుల వివరాలను వెల్లడిస్తున్నారు. రెండవ దశ శిక్షణ మరోమారు ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ కల్పిస్తున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలలో విధులు నిర్వహించిన వాటికి ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలకు కాస్త తేడా ఉంటుందని చెప్పారు. బ్యాలెట్ బాక్స్ ఎలా ఓపెన్ చేయాలి, అభ్యర్థుల ధ్రువపత్రాలు వారు నియమించే ఎన్నికల ఏజెంట్లను ప్రిసైడింగ్ అధికారి పూర్తి స్థాయిలో నియమిస్తారని చెప్పారు. పిఓ లేని పక్షంలో ఏపీఓ పూర్తి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని శిక్షకులు వివరిస్తున్నారు. రిటర్నింగ్ అధికారి ఆయన పరిధిలోని పోలింగ్ బూత్లను పర్యవేక్షిస్తుంటారని వివరించారు. శిక్షణ పొందిన వారు ఎన్నికలకు ఒక రోజు ముందు రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. వారికి బ్యాలెట్ బాక్స్ తో పాటు ఎన్నికల సామాగ్రిని, బ్యాలెట్ పేపర్లను అందజేస్తారని వివరించారు. ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయి శిక్షణ కూపించబడుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఎలక్షన్ అబ్జర్వర్ పాల్గొన్నారు. చూసుకొని అది ప్రాపర్గా ఉన్నాయా చూసుకోవాలి, దాన్ని బండిలేసి పక్క పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్గా కవర్స్ అని చెప్పుకుంటాం. కవర్స్, బ్యాలెట్ బాక్స్, స్టేషనరీ ఐటమ్స్, స్పెషల్ కౌంటర్ తర్వాత నెక్స్ట్ శానిటరీ కవర్స్కి వెళ్ళిపోతాం. ఆ కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో మనకు ఒక చెక్ లిస్ట్ ఇస్తాడు. ఆ చెక్ లిస్ట్తో పాటు కొన్ని ఫామ్స్ అన్ని కవర్ ఒక బ్యాగ్లో ఇస్తాడు. అందులో శానిటరీ కవర్స్, నాన్ శానిటరీ కవర్స్ అండ్ స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి. అందులో ప్రతి ఐటమ్ను కూడా ఆ చెక్ లిస్ట్ ఆధారంగానే నంబర్ ఆఫ్ ఫామ్స్ కానీ, నంబర్ ఆఫ్ ఫామ్స్, నంబర్ ఆఫ్ కవర్స్ కానీ, స్టేషనరీ ఐటమ్స్ కానీ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ చెక్ లిస్ట్ ఆధారంగా నంబర్ ఆఫ్ ఫామ్స్ లేకపోతే లేదు అని తిరిగి ఆ కౌంటర్కి వెళ్ళి ఈ ఫామ్స్ తక్కువ పడింది, ఈ ఫామ్స్ తక్కువ వచ్చినాయి, కరెక్ట్ ఫామ్స్ ఇవ్వని అడగాలి. అప్పుడు మనకు ఆ ఫామ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఎలక్షన్ రోజు మనకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ మనకు చాలా కష్టం కాబట్టి బిఫోర్గానే ఏమున్నా ఏ ఫామ్స్ ఉన్నా ఇక్కడ. విధి నిర్వహణలో అసూలు బాచిన జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర చిరస్మరణీయుడని టీయూడబ్ల్యూజే ఐజేయు అటాక్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ బొబ్బిల్ నర్సయ్య, నరేంద్ర స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డ్యాకం సాయిలు అన్నారు. నరేంద్ర స్మారకార్థం 35 సంవత్సరాలుగా క్రీడా పోటీలను నిర్వహించడం అభినందనీయమని వారు కొనియాడారు. పాత్రికేయ రంగంలో మల్లెపూల నరేంద్ర చిరస్మరణీయుడని నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ డి సాయిలు అన్నారు. శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో స్వర్గీయ జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర 35వ వర్ధంతి స్మారక క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర నిజామాబాద్ గ్రామీణ విలేకరిగా విధిలో చేరి అనేక గ్రామీణ సమస్యలను వెలికి తీశారన్నారు. సాంకేతిక పరంగా నాడు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో వార్తలు రావాలి అన్న పట్టుదలతో హైదరాబాద్ కు బైక్ పై వెళ్లి వార్తలు ఇచ్చి వచ్చేవారన్నారు. కమిట్మెంట్ తో పట్టుదలతో వార్తలు రాసి ఎన్నో గ్రామీణ సమస్యలు పరిష్కరించేలా కృషి చేశారని అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఖోఖో పోటీలు నిర్వహించేలా ఎక్కువ ప్రోత్సహించారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విధి నిర్వహణలో ఆకస్మిక మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. నరేంద్ర ప్రతిభను తెలుసుకున్న నాటి యూనియన్ పెద్దలు స్మారక పోటీలు పెట్టడం జరుగుతుందన్నారు. ఇలా ఇప్పటి వరకు 35 సంవత్సరాల పాటు స్మారక పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. నేటి సమాజంలో జర్నలిజం వృత్తి కత్తి మీద సాములాగా తయారైందని, ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులపైన దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అటాక్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ జర్నలిస్టు బొబ్బిలి నర్సయ్య, స్వర్గీయ జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర 1990 దశకంలో ఒకవైపు నక్సలైట్లు, మరోవైపు పోలీసులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సమయంలో అధికారులు వెళ్లలేని గ్రామాలకు సైతం తానే ఒంటరిగా వెళ్లి వారి సమస్యలను వెలికి తీసేవాడన్నారు. అలాంటి సందర్భంలో వార్తా సేకరణకై వెళ్లి నక్సలైట్ల పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించడం చాలా బాధాకరమన్నారు. నరేంద్రను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది యువకులు పాత్రికేయ రంగానికి వచ్చారని గుర్తు చేశారు. ఒక వ్యక్తి మరణిస్తే సంవత్సరమో 2-3 సంవత్సరాలలో సంస్మరణ నిర్వహిస్తారని, కానీ మల్లెపూల నరేంద్ర మరణించి 35 సంవత్సరాలు గడుస్తున్నా
జిల్లా జర్నలిస్టులు అతనిని స్మరించుకోవడం అభినందనీయన్నారు. ప్రస్తుతం కుటుంబంలో ఎవరైనా మరణిస్తే కన్న తల్లిదండ్రులే కొద్ది రోజుల తర్వాత మరిచిపోతారని, అలాంటిది జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర మరణించి 35 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా ఆయనను గుర్తు పెట్టుకొని ఇలాంటి క్రీడలు నిర్వహించడం నిజామాబాద్ జర్నలిస్టులకు సాధ్యమైందని అన్నారు. ఇలాంటి స్మారక పోటీలు ముందు ముందు కూడా నిర్వహించాలని తెలిపారు. దీనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు నిర్వహించిన క్రీడలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ మల్లెపూల నరసయ్య, ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజకుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొచ్చరాజు, ఐజేయు జనరల్ సెక్రటరీ అరవింద్ బాలాజీ. 29 నాడు ఆ దుర్ఘటనలో చనిపోవడం, 30వ తారీఖు నాడు జరగడం. సో ఈ రోజు కూడా మనము యాక్చువల్గా నిన్న 29 నాడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని అనుకున్నాం. అనివార్య కారణం వల్ల మున్సిపల్ నోటిఫికేషన్ రావడం, ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల మరి మనము ప్రోటోకాల్ ప్రకారం ఎక్కువ ఇబ్బందిని కొని తెచ్చుకోకుండా మనమే మన ప్రెస్ క్లబ్ సభ్యులమే ఈ ముగింపు ఉత్సవాలను నిర్వహించుకున్నాం. ఇప్పుడు చాలామంది బహుశా దీంట్లో ఒక 15 to 20% మనకు గుర్తుపట్టకపోవచ్చు. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా జర్నలిస్ట్గా యువకుడు మన జర్నలిస్ట్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అయితే నరేంద్ర గురించి, ఆయన స్ఫూర్తి గురించి అందరూ చెప్తున్నారు. ఈరోజు మనకు కొంత టైం ఉంది కాబట్టి నేను కూడా 4 విషయాలు చెప్పడం నా ఒక బాధ్యత. యాక్చువల్గా 1989 ఆగస్టు మాసంలో నేను స్పోర్ట్స్ కంట్రిబ్యూటర్గా, మల్లెపూల నరేంద్ర రూరల్ కంట్రిబ్యూటర్గా, పి లింగం గారు టౌన్ కంట్రిబ్యూటర్గా, గొల్లపాటి మాధవరావు గారు జ్యుడిషియల్ లీగల్ కంట్రిబ్యూటర్గా జాయిన్ అయిన సందర్భం ఇది. సో దాని తర్వాత మేమంతా కలెక్టివ్గా అప్పుడు ఈనాడులో పోటీ పడి వార్తలు రాస్తాం. ఏ వార్తను ఎట్లా కవర్ చేయాలన్నప్పుడు ఎడిషన్ కూడా హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కూర్చొని ఇక్కడి నుంచో మిత్రులు వార్తలు పంపించేస్తున్నాం. ఆ సమయంలో 89, 1995లో ఇంత సాధ్యమయ్యేది కాదు. వార్త ఎవరు తొందరగా ఎడిషన్ రీచ్ కావాలనే సంకల్పంతో మా నరేంద్ర చాలాసార్లు, అప్పుడు సింగిల్ వే రోడ్ కూడా బాగుండేది కాదు హైదరాబాద్కు, చాలా కష్టమైన రోడ్డు. అప్పుడు ఈ సైకిల్ మోటార్ తీసుకొని ఆయన హైదరాబాద్ వెళ్ళి అక్కడ వార్తలు ఇచ్చారు ఎడిషన్. అంటే ఆయన కూడా వార్తలు కవర్ కావాలన్న సంకల్పంతో ఈరోజు అయిన వార్త రేపు వచ్చేది హైదరాబాద్ ఎడిషన్ ఉన్నప్పుడు కూడా అంత పట్టుదలతో కమిట్మెంట్తో పనిచేసినటువంటి వ్యక్తి మిత్రులు. మరి స్పోర్ట్స్ ఎంత కండక్ట్ చేయాల్సి వస్తుంది అనే విషయంలో కూడా నేను ఈరోజు చాలా క్లియర్గా చెప్తున్నాను. నరేంద్ర రూరల్ రిపోర్టర్గా ఉన్న కాలంలో గ్రామీణ క్రీడాకారులను, ప్రత్యేకంగా విలేజ్లో ఉండే ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులను, బాలబాలికలను, వారి యొక్క క్రీడా నైపుణ్యాన్ని అప్పుడు ప్రత్యేకంగా చాలా మటుకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ ఇలాంటి క్రీడలు మాత్రమే ఉండేది అప్పట్లో. దాని తర్వాత ఇప్పుడు చాలా ఉషు అని ఆ క్రీడ చాలా వచ్చింది. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ఆట నైపుణ్యాన్ని, మరి ప్రత్యేకంగా ఖోఖో పట్ల ఆయన చాలా అభిమానం. కలెక్టర్ గ్రౌండ్ కూడా ఇంట్లో బడ్జెట్ అడుగున్నాడు. ఆయన 86 నుంచి 89 వరకు కూడా బ్యానర్లు కట్టింది మాతో ఇక్కడ. ఆ సందర్భంలో కలెక్టర్ గ్రౌండ్ కలకలగాలి. చాలామంది అప్పట్లో బాలరెడ్డి ఎమ్మెల్యే గారు కానీ, గంగాకిషన్ కానీ వీళ్ళందరూ వచ్చి గ్రౌండ్లో కూర్చున్నారు. ఈవినింగ్ రాగానే సాయంత్రం కలెక్టర్ గ్రౌండ్ అందరూ కూర్చొని కబడ్డీ ప్రాక్టీసు, ఖోఖో ప్రాక్టీసు, వాలీబాల్ ప్రాక్టీసు ఇవన్నీ చాలా విస్తృతంగా జరిగాయి. నిజంగా నేను అప్పటితో చూస్తే ఈరోజు క్రీడలు జీరో, నిర్వీర్యం, మనం అనుకున్నంత స్థాయి లేదు. ఎవరో ఒకరిద్దరు కోచ్ వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి విద్యార్థులను 2-3 పైకి తీసుకొచ్చి వాళ్ళని జాతీయ స్థాయి, ఇంటర్నేషనల్ తీసుకుపోవడం తప్ప వాస్తవంగా గ్రామీణ క్రీడాకారులకు అవకాశం లేదు. కాకపోతే ప్రభుత్వం కూడా ఇటీవల స్కూల్ గేమ్స్ అని, సీఎం కప్ అని పెట్టడం వల్ల కొంతవరకు వెలుగులోకి వస్తుంది. ఇది ఆయన రూరల్గా ఉండి రూరల్ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో ఎక్కువ శాతం నేను స్పోర్ట్స్ కంట్రిబ్యూటర్ అయినా కూడా నన్ను బట్టులాంటి ఆయన స్పోర్ట్స్ వార్తలు రాసేవాడు. ఆ టైం అంటే ఆయనకు ఈ ఖోఖో పట్ల అంత ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడే మరి అకస్మాత్తుగా సడన్లీ
మరి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లో మరి ఆయన భయంతోనో లేకపోతే అన్నలకు ఉన్నటువంటి అప్పటికున్న పరిచయంతో నేను బయటపడితే ఈ పోలీస్ వ్యాన్ నుంచి బయటపడితే బతికిపోతానన్న ఉద్దేశంతోనూ ఆయన బస్సు నుంచి బయటకు రావడం ఎదురు కాల్పుల్లో అందించడం జరిగింది. నిజంగా చాలా విచారమైనటువంటి విషయం. సో ఆ సందర్భంలో మరి నాకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అప్పుడు ప్రెస్ క్లబ్ కూడా ఇంత పెద్ద ఎత్తున లేకుండే, హిందూ ప్రెస్ క్లబ్ మిత్రులు స్వర్గీయ విఠల్ వ్యాస్, జమాల్పూర్ గణేష్ వీళ్ళందరూ అప్పట్లో ఈ హిందూ ప్రెస్ క్లబ్లో ఉండేవాళ్ళు. మరి వాళ్ళని అడగడం జరిగింది, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, నరేంద్ర చనిపోయింది కాబట్టి ఆయనకి ప్రోగ్రాం ఇష్టం ఉంది కాబట్టి మరి ఏకప్ చేయాలని అనుకుంటే అప్పుడు హిందూ ప్రెస్ క్లబ్ వాళ్ళు పూర్తి సహకారంతో మరి ముందుకు రావడం జరిగింది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువత పోరాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ పిలుపునిచ్చారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగుల భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దేవి టాకీస్ చౌరస్తా గల ఐఎఫ్యు ఆఫీసులో ప్రగతిశీల యోజన సంఘం పివైఎల్ జిల్లా తొలి కన్వీనర్ వేములపల్లి కిరణ్ కుమార్ 35వ వర్ధంతి ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయనకు ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువత పోరాడాలన్నారు. సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. యువత డిగ్రీలు పీజీలు చేసి రోడ్లపై ఖాళీగా తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. వేములపల్లి కిరణ్ కుమార్ రైతు కూలీల కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అనేక పోరాటాలు చేశారని అన్నారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులై పారుతున్నాయని మండిపడ్డారు. గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుపుతున్నాయని అవి ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తుల ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శివరాజ్, నాయకులు మల్లేష్, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. किरण कुमार अमर है अमर है अमर है कामरेड वेमुलपల్లి కిరణ్ కుమార్ अमर है अमर है సాధిద్దాం కిరణ్ ఆశయాలను సాధిద్దాం 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 కిరణ్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం అమర్ హై కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ अमर है अमर है కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 30వ వర్ధంతి భారత అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆయనకు ఇవాళ ఆయన వర్ధంతి నిర్వహించుకోవడం జరిగింది. కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ అనేక ఉద్యమాలు, ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వాలపై అనేక పోరాటాలు చేసిండు. ఆ పోరాటంలో యువత ఇవాళ భాగస్వామ్యం కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతా ఉన్నాం. ఇవాళ గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అమ్ముతురు. ఆ బెల్ట్ షాపులు ఎత్తివేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఇవాళ బెల్ట్ షాపులు చేయబట్టి గ్రామాలలో యువత మద్యానికి బానిసై అనేక నేరాలకు పాల్పడుతున్నారు. అవి గ్రామాలలో ఎత్తివేయాలని చెప్పేసి ప్రధానంగా ప్రభుత్వాన్ని ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత ఇవాళ డిగ్రీలు పీజీలు చేసి ఉపాధి లేక రోడ్ల మీద తిరుగుతురు. వాళ్ళకి వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. తనపై బంగారు వ్యాపారి కోమన్పల్లి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కత్రాజి విష్ణు ఖండించారు. బొంబాయికి చెందిన బంగారు వ్యాపారితో వ్యాపారం చేసి నష్టపోయిన తనపై ఆరోపణలు చేయడం సరికాదని కత్రాజి విష్ణు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనం టీలో కత్రాజి విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ కొమనపల్లి శ్రీనివాస్ కు తాను ఎటువంటి డబ్బులు ఇచ్చేది లేదని, ఇద్దరం కలిసి వ్యాపారం నిర్వహించామని తెలిపారు. తండ్రి ఆరోగ్య పరిస్థితిలో దృష్ట్యా తాము హాస్పిటల్ తిరగవలసి వస్తుందని అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తూ ఇదివరకే పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేశారని అన్నారు. పోలీసులకు సిపికి తమపై వచ్చిన ఫిర్యాదుకు పూర్తిగా జవాబు ఇచ్చామని,
అయినా బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు చెల్లించాలని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ దాడులు సైతం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్లో కోమన్పల్లి శ్రీనివాస్ నకిలీ హాలోగ్రామ్తో బంగారు వ్యాపారం చేస్తాడని ఆరోపించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏదైతే గత 2 రోజుల నుంచి మాపై వస్తున్న తప్పుడు ఎలిగేషన్స్, ఫాల్స్ కేసు కోసం మాట్లాడడానికి వివరణ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చినాము. ఏదైతే కొమ్మన్పల్లి శ్రీనివాస్ మాపై చేసిన ఫాల్స్ కేస్, ఆ రోజు మా ఫాదర్ శ్రీనివాస్ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో సర్జరీ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన హాస్పిటల్ ఎవిడెన్స్ ఉంది. ఏదైతే మేము జిఎస్టీ లేకుండా బిజినెస్ చేస్తున్నామని చెప్పి మాపై తప్పుడు ఫిర్యాదన చేస్తున్నాడో, తక్కువ ధరకు తీసుకొస్తున్నామని చెప్తున్నాడో, మేము ముంబై నుంచి తీసుకొని వచ్చి ఇచ్చేవాడిని. అదే క్రమంలో ఆయననే తీసుకున్నాడు డైరెక్ట్గా. నేను డబ్బులు ఇచ్చేది ఉందని చెప్పి నన్ను ఇబ్బంది చేస్తున్నాడు, ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నాడు. దానికి సంబంధించి పూర్తి వివరణ నేను సిపి గారికి, ఆర్మూర్ సిఐ గారికి, ఏసీపీ గారికి అందరికీ నేను వివరణ కాంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆశావాహులు నామపత్రాలను అధికారులకు అందజేసి పార్టీ టికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. సర్వేలు జరిపామని చెబుతున్న ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థుల ఎంపికలో వడపోత మొదలుపెట్టారు. శనివారం నామినేషన్ల పరిశీలనలో భాగంగా అన్నీ సక్రమంగా ఉన్నాయని తేలింది. అభ్యర్థులు తమంతట తామే విత్డ్రా చేసుకునే అవకాశం ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం వరకు కల్పించారు అధికారులు. జనవరి 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషన్. మరుసటి రోజు నుండి నామినేషన్ కేంద్రాలను తెరిచి అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ మొదలు పెట్టారు. మొదటి రోజు అంతగా స్పందన లేకపోయినా చివరి 2 రోజులలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా అన్ని రాజకీయ పార్టీల వారితో పాటు ఇండిపెండెంట్లు కలిసి 976 నామినేషన్లు వేశారు. ఆర్మూర్ పట్టణంలో 36 వార్డులకు గాను 298, బోధన్లో 38 వార్డులకు 342, భీమ్గల్లో 12 వార్డులలో 113 నామినేషన్లు దాఖలయ్యాయి. నిజామాబాద్ నగరంలో బీజేపీ నుండి 253, కాంగ్రెస్ నుండి 319, బీఆర్ఎస్ నుండి 120, ఏఎంఐ నుండి 79, సిపిఎం నుండి 5, బీఎస్పీ 5, టీడీపీ 2, అప్ 3, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన వారు 72, ఇండిపెండెంట్లు 72 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో ఎంతమంది పోటీలో ఉంటారో ఫిబ్రవరి 3న తేలనుంది. ఆశావాహులు రాజకీయ పార్టీ టికెట్ల కోసం పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పురపాలక ఎన్నికలు బల్దియాల ఖజానా నింపాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బల్దియాలకు బాకీ ఉండవద్దని నిబంధన ఉండడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కాసుల పంట పండింది. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను చెల్లింపు కోసం మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో నిలిపేందుకు నో డ్యూస్ సర్టిఫికేట్ కోసం కార్యాలయాలకు పరుగులు తీయడంతో బల్దియాల ఖజానా నిండింది. 3 రోజుల వ్యవధిలోనే జిల్లాలోని బల్దియాలకు ₹9 కోట్లకు పైగా పన్ను వసూలు అయినట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల పుణ్యమా నిజామాబాద్ బల్దియాకు భారీగా పన్ను వసూలైంది. ఎన్నో ఏళ్లుగా బకాయి ఉన్నవారు సైతం ఎన్నికల నిబంధనల మేరకు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్ను బకాయి లేకుండా ఉంటేనే నామినేషన్ చెల్లుతుంది. అందులో భాగంగా నగరానికి చెందిన ఒక వ్యాపారి 19వ డివిజన్ నుండి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 8 కోట్లకు పైగా పన్నును మున్సిపాలిటీకి చెల్లించి నో డ్యూ సర్టిఫికేట్ పొందారు. అలాగే అందరూ కలిసి చెల్లించిన పన్నుతో సుమారుగా 9 కోట్లకు పైగా ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. నోడల్ అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఎన్నికల పరిశీలకులతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకుని పోలింగ్ కౌంటింగ్ కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సిహెచ్ సత్యనారాయణ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్లతో కలిసి శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకొని పోలింగ్ కౌంటింగ్ కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనందున
ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా సాఫీగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అంతా సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెల 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనున్న దృష్ట్యా ఎన్నికల సిబ్బంది, సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారుల నియామకం గురించి చర్చించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలతో గట్టి నిఘా ఉంచాలన్నారు. సరిహద్దు ప్రాంతాలలో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీలు జరిపించాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో తగిన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలకు సంబంధించిన వివిధ రిపోర్టులను తప్పులు లేకుండా ఎప్పటికప్పుడు టీపోల్ యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపడుతూ వెబ్ కాస్టింగ్ జరిపించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్ల వద్ద తగిన భద్రత సదుపాయాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చివరి సమయంలో హడావిడి పడకుండా ముందస్తుగానే ఏర్పాట్లను చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూచ తప్పక పాటించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. ఎక్కడ అలసత్వానికి తావివ్వద్దని, ఎన్నికల విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందన్నారు. నోడల్ అధికారులు మరోసారి ఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా సరిచూసుకొని పొరపాట్లు దొరలకుండా విధులు నిర్వహించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో డిఆర్డిఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, వివిధ విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ విధి నిర్వహణలో తీరిక లేని విధంగా పని ఒత్తిడి ఉన్నప్పటికీ తనను కలిసేందుకు వచ్చిన విద్యార్థినుల కోసం కలెక్టర్ ఇలా త్రిపాఠి తన విలువైన సమయాన్ని వెచ్చిస్తూ ఆప్యాయంగా పలకరించి చాక్లెట్లు పంచిపెట్టారు. బాలికలకు తన వద్దకు పిలిపించుకొని ఒక్కొక్కరితో కరచాలన చేయడంతో పాటుగా వారిని ఆప్యాయంగా పలకరించారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అయితే కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకున్న సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా పాలనా అధికారిని కలిసేందుకు కళాశాల వద్దకు చేరుకున్నారు. తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో వారిని గమనించిన కలెక్టర్ బాలికలను తన వద్దకు పిలిపించుకొని ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ ఆప్యాయంగా పలకరించారు. చక్కగా చదువుకోవాలని హితవు పలుకుతూ వారికి చాక్లెట్లు అందించారు. జిల్లా పాలనాధికారిని నేరుగా కలిసిన క్షణాలను విద్యార్థినులు ఆస్వాదిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నాది వేరే బోర్డు ఉంది, ఐసిఎస్సి బోర్డు. ఇంగ్లీష్ నాకు సేవ్ చేశారు, ఇంకా మ్యాథ్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ గ్రామ స్థాయిలో ఉన్న క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. యువకుల కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను నాలేశ్వర్ సర్పంచ్ ఆర్మూర్ లావణ్య లాంఛనంగా ప్రారంభించారు. నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో గత 7 సంవత్సరాల నుండి మహాశివరాత్రి సందర్భంగా గ్రామ స్థాయి క్రికెట్, వాలీబాల్ టోర్నమెంటును నిర్వహించడం జరుగుతుంది. నాలేశ్వర్ గ్రామంలో అతి పురాతనమైన శివాలయం, స్వయంభుగా వెలిసిన శివాలయాన్ని దర్శించుకొని యువకులు అంతా ఈ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది. పోటీలో భాగంగా నాలేశ్వర్లో ఈ రోజు గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ పోటీలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆర్మూర్ లావణ్య గారు మాట్లాడుతూ ముందస్తుగా నాలేశ్వర్ గ్రామ యువకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న ఆట పోటీల్లో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం హర్షణీయం.
యువకులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని, చదువుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా అవసరం అన్నారు. అనంతరం సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా వాలీబాల్, క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్న గ్రామ యువతకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజం, ప్రతి ఆటను క్రీడా స్ఫూర్తితోనే చూడాలని, యువకులంతా క్రీడా రంగంలోనే కాకుండా ఉన్నతమైన చదువులో కూడా రాణించి మంచి ఉద్యోగాలు సంపాదించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ క్రీడా పోటీల్లో గెలిచిన విజేతలకు మహాశివరాత్రి పర్వదిన రోజున బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ త్యాగ సరీన్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కుమ్మరి రాజుగార్లు మాట్లాడుతూ యువకులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు మా వంతుగా ఉంటాయని, గ్రామ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా క్రీడల్లో రాణించాలని, ఆటలతో పాటు చదువులో కూడా బాగా రాణించాలని కోరుతూ ప్రతి ఒక్క యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హార్మూర్ లావణ్య, ఉప సర్పంచ్ హార్మూర్ శ్రీనివాస్, మాజీ సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమన్లు, తాజా మాజీ సర్పంచ్ త్యాగ సరీన్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు చిన్నదొడ్డి ప్రవీణ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మనేదా సురేష్, సుంకరి రాజు, కుమ్మరి రాజు, కొందాపురం జనార్దన్, బర్దిపురం రాజేందర్, సంజీవ్, గ్రామ యువకులు కుమ్మరి కృష్ణ, కోనేరు ప్రసాద్, చిన్నదొడ్డి నవీన్, ప్రహ్లాద్, రణ్వీర్, మహేష్, అనిల్, నరేష్, గంగాధర్, సాయి, నరేష్, రమేష్, భూమేష్, ప్రవీణ్, గ్రామ యువకులు తదితరులు ఉన్నారు. మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ఎందుకంటే నాలేశ్వర గ్రామంలో గత 7 సంవత్సరాలుగా యువకుల్లో ఉన్న ఉత్తేజాన్ని బయటకు తీసి గత 4 టీములుగా ఏర్పడి వారికి క్రికెట్ నిర్వహించి వారిలో ఉత్తేజాన్ని బయటకు తీస్తున్న నాలేశ్వర యువత పెద్దలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ క్రికెట్తోనే ఆగిపోకుండా నాలేశ్వర గ్రామంలో యువతకు చదువుతో పాటు ఇంకా మరెన్నో క్రీడలు ఉన్నాయి, ఆ క్రీడల్ని కూడా ప్రోత్సహించాలని చెప్పేసి యువతకు ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే గత 7 సంవత్సరాలుగా మొదటిసారిగా క్రికెట్ ప్రారంభించడం జరిగింది. తర్వాత అలాగే వాలీబాల్ను ప్రారంభించడం జరిగింది. అలాగే ఇంకా ఎన్ని క్రీడలు ఉన్నాయో యువకుల్లో వెలికి తీసి ఆ క్రీడల్ని ప్రారంభించాలని చెప్పేసి సందర్భం కోరుకుంటూ వారికి ఏ క్రీడ నిర్వహించినా వారికి ఎల్లవేళలా మా నాలేశ్వర గ్రామ మా తరపున అలాగే మన సర్పంచ్ గారు యువకుడు ఉన్నాడు కాబట్టి వారి సహకారాలు ఉంటాయని చెప్పేసి ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని తెలుపుకుంటూ మరి ఇది చిట్ట చివరి గ్రామము. మన మున్ ప్రాంతం గురైనటువంటి మా ప్రాంతంలో కూడా యువకులు ఉత్తేజవంతులుగా అంటే ముందుకు జిల్లా లెవెల్లోనే అంటే మన రాష్ట్ర స్థాయిలో కూడా మెరుగు. మనం ఇప్పుడు స్కోర్ బోర్డు చూసినట్లయితే లైవ్ ఎక్కడ చూసినా కానీ విదేశాల్లో ఉన్నటువంటి ఆప్తీయ మిత్రులు కూడా ఈ క్రికెట్ని వీక్షించడం జరుగుతూ ఉంది. మనం ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ ఏ విధంగా ఉందో ఆన్లైన్లో కూడా ఇక్కడ జరిగినటువంటి నాలేశ్వర జరిగినటువంటి లైవ్ ఈ యొక్క ఈ ప్రోగ్రాంకి ఇంత ఆదరణ లభిస్తుంది అంటే కారణము మన యువకులు ఉత్తేజము. అదేవిధంగా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ మరి ఎక్స్ సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వీడీసీ మెంబర్స్ కానీ కనీవిని ఎరగని రీతిలో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరిన్ని ఇంకా సహాయ సహకారాలు అందించి మన యొక్క గ్రామం పేరు జిల్లాలో మరియు రాష్ట్రంలోనే మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాత్రి ఉత్సాహంలో భాగంగా ఈ క్రీడలో అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, గెలుపు ఓటమికి నాంది కాబట్టి ఇది ఒక స్పిరిట్గా తీసుకొని యువకులు ఉత్తేజంగా అందరూ ఏమీ ఇది కాకుండా ఉత్తేజవంతులుగా పాల్గొనాలని చెప్పేసి మనవి ఏదైతే గత 7 సంవత్సరాలుగా నేను మొదటిగా సర్పంచ్గా ఎన్నికైన నాటి నుంచి యువకులు ముందుకొచ్చి ఆటల్లో భాగంగా క్రికెట్ను ప్రారంభిస్తామని అడగడం, వారికి నాకు తోచిన ప్రతి సంవత్సరం సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా వాళ్ళు అదే కొనసాగుతూ ఉండడం, యువకుల్లో ఉత్సాహం పంచుతున్న కొందరు యువకులు రానున్న రోజుల్లో మొన్న జరిగిన స్కూల్లో కూడా క్రీడలు మండల స్థాయిలో జరిగినాం, వాటికి కూడా ఈ క్రీడలే ప్రోత్సాహంగా నడిచినాయి. కాబట్టి రానున్న రోజుల్లో మీరు మంచి పిల్లలకు వాళ్ళకు స్పోర్ట్స్గా నిలుస్తూ అందరినీ ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇక్కడ నుంచి కూడా ఎలాంటి సహాయం కావాలన్నా కానీ నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క యువకుడు స్ఫూర్తిగా నడుస్తూ మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ మన గ్రామంపై పాడి పంటలపై చల్లగా ఉండాలని కోరుకుంటూ స్పోర్ట్స్తో కూడా మీ ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటూ ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివార్లో ఉన్న ప్రసిద్ధ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం జనసందోహంగా మారింది.
ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయంలోని మూల విరట్టులకు ఉదయం నుండే ప్రత్యేక పూజలతో పాటు బలిహరణం, మంత్రపుష్పం, యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించగా బుబుక్ వంశ పరంపర యాజ్ఞికుడైన బ్రహ్మశ్రీ వనరాజు శర్మ ఆధ్వర్యంలో సాయంత్రం ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణం అట్టహాసంగా కొనసాగింది. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ రమణీయంగా కొనసాగిన కళ్యాణ ఘట్టాన్ని కన్నులారా తిలకించేందుకు గ్రామ ప్రజలతో పాటు జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చారు. కళ్యాణ ఘట్టంలో భాగంగా కన్యాదానం, తాలిబొట్టు సమర్పణ కార్యక్రమాలు వేద పండితులు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులకు జీలకర్ర ప్రసాద్ అనే భక్తుడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాలకు వివిధ గ్రామాల నుండి తరలి వస్తున్న భక్తుల సౌకర్యార్థం ఆలయ ఈవో వేణు ఆధ్వర్యంలో కల్పించిన సౌకర్యాలు సౌకర్యవంతంగా ఉన్నాయని భక్తులు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆలయం వద్ద రథోత్సవం, మరుసటి రోజు చక్రతీర్థం, కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంచనకోట అనురాధ, రాధాకిషన్ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలతో పాటు ఆలయ జూనియర్ అసిస్టెంట్ రఘుశర్మ పాల్గొన్నారు. ఈ లోకాలన్నీ కూడా అంటే స్వామివారు అన్ని లోకాలను ఆయనే కాబట్టి ఆ లోకాల్లో కూడా పుణ్యం కావాలని ఆయన అడుగుతున్నాడు. అతల వితల కుతల అతల ప్రసాదల మహాతల ఆతాళాని. సమ్మక్క సారలమ్మ జాతర అనేది తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. దీనిని తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి దంపతులు మేడారం జాతరలో మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారక్క జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందింది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం అటవీ ప్రాంతంలో ప్రతి 2 ఏళ్లకొకసారి జరుగుతుంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి దంపతులు వన దేవతలను దర్శించుకొని నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.